మనం తిరుమల పవిత్రతతో 7 కొండలు శేషాద్రి, నారాయణాద్రి, నీలాయనాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి లాంటి పవిత్ర 7 కొండలని తిరుమల కొండలుగా భావిస్తున్నాము. ఇవన్నీ కలుపుతూ 332 చదరపు కిలోమీటర్ల ఓకే సురేష్ గారు, మీరు చెప్పారు, రైట్ మీరు చెప్పారు, అదే ఓకే అది 2007లో ఇచ్చిందండి. 2005 జీవో గురించి మాట్లాడారు కదా, ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో చదువుకోండి, అనువదించుకొని చదువుకోండి అని చెప్పి మీరు మాట్లాడారు, బాగానే ఉంది. ఇది 1941 జూన్ 16వ తేదీనే ఒక స్థానిక పరిపాలనా విభాగం అంటే టీటీడీకి సంబంధించిన స్థానిక పరిపాలనా విభాగం నోటిఫికేషన్ నెంబర్ 659 ద్వారా నిర్దేశించబడినటువంటి సరిహద్దులకు సంబంధించినటువంటి అంశాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి అందులో. దాన్ని ఒక తిరుమలని ఒక టౌన్షిప్గా ప్రకటించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పుడు కనీసం దీనికి సంబంధించినటువంటి చర్చ లేకుండా, అసలు ఈ అంశం గురించి మాట్లాడకుండా, అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా చెప్పకుండా మీరు చెప్పినటువంటి ఉత్తరం ఎంత ఉంది, తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, ఆ టీఎస్ నెంబర్లతో సహా చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. అసలు సరిహద్దులకు సంబంధించి తిరుమల కొండకి సంబంధించినటువంటి హద్దులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం జీవోలు ఇస్తున్నారు. జీవోలు ఇచ్చేటువంటి సందర్భంలో ఏంటి, తిరుపతి మున్సిపాలిటీ మినహా తిరుమలకు సంబంధించినటువంటి పరిపాలనా విభాగాన్ని స్పెషల్ నోటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ హిల్స్కి వెళ్ళండి మీరు, లేకపోతే మదనపల్లిలో ఆరోగ్యవరంకి వెళ్ళండి. ఆరోగ్యవరంకి కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది. అక్కడ కూడా ఎన్నికలు జరగవు, అక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలు ఉండవు. మరి స్పెషల్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పరిపాలన సాగుతుంది. అక్కడ ఎక్కడ కూడా విస్తీర్ణాల గురించి చెప్పలేదు. ఆరోగ్యవరంకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ తిరుమలకు సంబంధించేటువంటి సందర్భంలో హద్దులు, దానికి సంబంధించి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పి మళ్ళీ 2007లో మరి ఇంకొక జీవో తీసుకొచ్చి 2005లో ఉన్నటువంటి జీవోకి సవరణలు చేసి దీని ఒక ఎక్స్ట్రాడినరీ సంబంధించినటువంటి ఒక చట్టంగా తయారు చేసి అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. 2 కొండలు అని చెప్పకపోయినా అక్కడ చూపించినటువంటి విస్తీర్ణాన్ని చూస్తుంటే 2 కొండలే పరిగణలోకి వస్తాయి. అప్పుడు 2007లో మీరు చెప్పినట్టు 7 కొండల పేర్లు పెట్టి మళ్ళీ దాన్ని సవరించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 2 కొండలు అన్నారని కాదు ఇక్కడ చెప్పేది, ఆ విస్తీర్ణాన్ని 2005లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం మీరు చెప్తున్నటువంటి జీవో ప్రకారం ఏదైతే ఉన్నటువంటి ఆ విస్తీర్ణం ఏదైతే ఉందో అది కలిపితే 2 కొండలు మాత్రమే వస్తుంది అనేటటువంటి అంశం అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 2 కొండలు అనేటువంటి పదం లేకపోవచ్చు, మీరు టెక్నికల్ వర్డ్స్ చాలా స్పష్టంగా పట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం 2007లో ఇచ్చినటువంటి జీవో చూడండి, 2005లో ఇచ్చినటువంటి జీవో చూడండి, రెండింటికి మధ్య వ్యత్యాసం చూడండి. ఆడేమో 7 కొండల విస్తీర్ణం చూడండి, ఇక్కడ 2 కొండలకు సంబంధించినటువంటి విస్తీర్ణం చూడండి, తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే అది పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలనా పరమైనటువంటి అంశాల కోసం ఇచ్చినటువంటి జీవో. దాని గురించి మీరు మాట్లాడారు కానీ ఇంగ్లీష్ లేకపోతే తెలుగు చదువుకోండి, తెలుగు లేకపోతే చదువుకోండి, ఎఫ్టీఆర్ఐ నివేదిక సంబంధించి మాట్లాడరు. చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు కాదు, బ్రిటిష్ కాలం 1965 నుంచి నేను ఇందాక చెప్పా, ప్రతి రికార్డు కూడా